కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల వ్యవహారంపై పెద్ద రచ్చ జరిగింది. అయితే అలాంటి ఏమీ లేదని తేల్చి చేశారు పోలీసులు. కానీ ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గుండ్లవల్లేరులో ఘటనలో 100% హిడెన్ కెమెరాలు అంశం దాగి ఉందని మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నగరంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడిన ఆమె 2 షవర్లను చీకట్లో పోలీసులు ఎత్తుకెళ్లడంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. నిరసన వ్యక్తం చేసిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపల్ బెదిరించడం, తెల్లారేసరికి పరిస్థితులు మారుతాయనడం అనుమానాలకు తావిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే గుడ్లవల్లేరు ఘటనలో ఎటువంటి హిడెన్ కెమెరాలు లేవని పోలీసులు అంటుంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ మాత్రం 100% హిడెన్ కెమెరాలు అంశం దాగి ఉంది అనడం సంచలనంగా మారింది. కాగా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు తొలిసారి సిఈఆర్టీ సేవలను ఉపయోగించారు. పోలీస్ బృందాల దర్యాప్తు అప్డేట్స్ పై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఆయన స్పష్టం చేశారు. క్రిమినల్ కేసులో ఏపీలో తొలిసారిగా ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సేవలు వినియోగించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశాం. కళాశాల వ్యవహారంపై 3 ఐజీలు దర్యాప్తు చేశారు. ఇక సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా పోలీసుల విచారణ జరిగిందన్నారు. హాస్టల్ వాష్రూమ్లలో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశాం. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమం, పోలీసు బృందాల సమక్షంలో ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్రూమ్లలో తనిఖీలు చేశామన్నారు. ఇక ఐజీ అశోక్ కుమార్ వాష్రూమ్లు, షవర్లలో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదని స్పష్టం చేశారు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించాం. విచారణలో కెమెరాలు కానీ, ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదన్నారు. కెమెరాల ఏర్పాటు, వీడియోలు అంశం ఎవరు చెబితేనే తమకు తెలిసిందని విచారణలో అందరూ చెప్పారని వెల్లడించారని స్పష్టం చేశారు ఐజీ అశోక్ కుమార్. కానీ ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ వచ్చి చేరినట్టు అయింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. సంజన, గుడ్లవల్లేరు కాలేజ్ లో హిడెన్ కెమెరాలకు సంబంధించి సంచలనం రేపింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా అదే కాలేజ్ ఘటన పైన ఏపీ మహిళా కమిషనర్ చైర్పర్సన్ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అటు 100% కాలేజ్ లో హిడెన్ కెమెరాల అంశం అనేది దాగి ఉన్నది. ఆ హిడెన్ కెమెరాల దాగి ఉందన్న కామెంట్స్ అయితే ఈ రోజు మళ్ళీ సంచలనం రేగించాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హిడెన్ కెమెరాల అంశం సంబంధించి ప్రభుత్వం ఎంతో సీరియస్ గా తీసుకుని ఒక ఐజీ స్థాయి అధికారితో దర్యాప్తు చేపించింది. దర్యాప్తు అనంతరం కూడా ఐజీ స్థాయి అధికారి ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కాలేజ్ లో ఎలాంటి హిడెన్ కెమెరాలు లేవు, కేవలం ఇదంతా ప్రచారం మట్టికే, విద్యార్థినులతో పాటు అటు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా కాలేజీకి సంబంధించిన సిబ్బంది అందరినీ తీసుకువెళ్లి అక్కడ చెక్ చేయడం జరిగింది. దాంతో పాటు ఢిల్లీలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మొదటిసారి రాష్ట్రంలో ఉపయోగించాము కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా దీనికి సంబంధించిన అంశం మీద ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిందితుల దగ్గర నుంచి కూడా ల్యాప్టాప్స్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నాం. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈ రోజు తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్కడ పోలీసు దర్యాప్తులో చేసిన భాగంగా పోలీసులు మా విద్యార్థులని బెదిరించారు. అటు కాలేజ్ యాజమాన్యం కూడా విద్యార్థుల్ని బెదిరిస్తున్నారు. హిడెన్ కెమెరాల అంశానికి సంబంధించి అక్కడ ఖచ్చితంగా హిడెన్ కెమెరాల అంశం అనేది ఉంది. అక్కడ మహిళలందరూ, విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తుంది. కాబట్టి ఎలాంటి విచారణకు సంబంధించి కూడా ఎరకాడేది లేదు అంటూ కూడా మహిళల భద్రత విషయంలో పూర్తి స్థాయిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ అనేది చూస్తూ ఊరుకోదు. కాబట్టి
ఖచ్చితంగా ఈ హిడెన్ కెమెరాల అంశానికి సంబంధించి అక్కడ హిడెన్ కెమెరాల అంశాన్ని పోలీసులు షవర్స్ లో ఉన్నదాన్ని మాయం చేశారంటూ కూడా కొన్ని ఆసక్తికరమైన సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. ఒక పక్క ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ పూర్తి స్థాయి ఐజీ స్థాయి అధికారిని నియమించి దర్యాప్తు ముమ్మరం చేసింది, వేగవంతం చేసిన పరిస్థితుంది. దర్యాప్తు అనంతరం కూడా అక్కడ ఎలాంటి హిడెన్ కెమెరాస్ లేవు. దాంతో పాటు విచారణలో భాగంగా అక్కడ హిడెన్ కెమెరాలు చూసినట్టు ఏ ఒక్కళ్ళు కూడా చెప్పని పరిస్థితి అయితే ఉంది. దర్యాప్తుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందరూ అక్కడ దాంతో పాటు అక్కడ సీసీ కెమెరా ఎక్కడైతే బాత్రూమ్ లో హిడెన్ కెమెరాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందో అక్కడ ఆ విద్యార్థినులతో పాటు పోలీసులు, విద్యార్థినులతో పాటు కాలేజీ యాజమాన్యం, అదేవిధంగా స్త్రీ సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులు అందరూ కూడా లోపలికి వెళ్లి వారికి ఏదైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్ళీ మహిళా ఇటు చైర్పర్సన్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయ దుమారం రేపున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడే దానికి సంబంధించి గుడ్లవల్లేరు కాలేజ్ అంశానికి సంబంధించి ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ అనంతరం కూడా కొంత ఈ వివాదం అనేది తద్దుమణిగిందని చెప్పి భావించినప్పటికీ కూడా తాజాగా ఈ రోజు మహిళా చైర్పర్సన్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ ఈ వివాదం అనేది మళ్ళీ మొదలైన చెప్పుకోవచ్చు. మహిళలకు సంబంధించి భద్రతా అంశంలో ఎలాంటి రాజీ పడేది లేదంటూ కూడా మహిళా చైర్పర్సన్ కమిషన్ ఒక పక్క స్పష్టం చేస్తూనే అటు ప్రభుత్వం పైన నింద వేసేందుకు పూర్తిగా ప్రయత్నించినట్టు కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక పక్క పోలీస్ అధికారులు ఈ దర్యాప్తుని తప్పుదో పట్టిస్తారనే భావనలో మహిళా కమిషన్ చైర్పర్సన్ అనేది కొంత వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా ఇక్కడ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి దీనికి సంబంధించి దర్యాప్తు అయితే ఆదేశించిన పరిస్థితుంది. ముఖ్యమంత్రి స్వయంగా దీనికి సంబంధించి దర్యాప్తు రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఆదేశారు. దానికి సంబంధించి దానికి అనుగుణంగానే పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన అనంతరం కూడా ప్రభుత్వానికి ఇటు నివేదిక ఇచ్చిన పరిస్థితుంది. మరోపక్క అటు విద్యార్థులను భయపెడుతున్నట్టు కూడా మహిళా చైర్పర్సన్ కమిషన్ దీనిపైన ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితుంది. దానికి సంబంధించి ఏ రకంగా ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుక్రాంతి.